లెక్కగట్టి కార్మిక వర్గానికి చెల్లించాలా. మాకు రావాల్సిన యాంగ్లేస్ ఒక్కొక్క లెక్కించిన మాకు సిఐటియు ఒక కరపత్రం ఇష్యూ చేసాం. ఇవేదైనా అవాస్తవాలు అయితే మాకు చెప్పండి, మేము వెనక తీసుకుంటాం. వాస్తవాలు అయితే ప్రతి పైసతో సహా లెక్కగట్టి మా కార్మిక వర్గానికి చెల్లించాలా. ఇదే మా డిమాండ్. అందుకోసం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి గత 6 నెలలుగా అనేక ఆందోళన చేస్తా ఉన్నాం. సాక్షాత్తు రెవెన్యూ డివిజన్ అధికారి దగ్గర ఒక జాయింట్ మీటింగ్ జరిగితే దాంట్లో పాల్గొన్నటువంటి పోర్టు యాజమాన్యానికి సంబంధించిన వేణుగోపాలరావు గారు, పోర్టు యాజమాన్యానికి సంబంధించిన అనురాధ విషయ గారు 30వ తారీఖు లోపల నేను ఇన్ని సెటిల్ చేస్తాను హామీ ఇచ్చాడు. అక్కడ చెప్పిన మాట ఒకటి, ఇక్కడికి వచ్చి ఒక్కో కార్మికుడు తెలిసి నువ్వు ఏమేమి సంతకం పెట్టి నీకు 60,000 ఇస్తానంటాడు. ఎవరికి ఇస్తాడు 60,000? ఎవరికి ఇస్తాడు 70,000? మొత్తం లెక్క కట్టాలి. ఒక ఈఎల్సీ లెక్క పెట్టుకుంటే దాదాపు ₹1,00,000 పైగా ఈఎల్సీ వస్తా ఉన్నాయి. ఒక బోనస్ లెక్క పెడితే కనీసం ₹1,50,000 వస్తా ఉన్నాయి. వాళ్ళు ఓటీ లెక్క కడితే ₹2,50,000 వస్తా ఉన్నాయి. మొత్తం లెక్క కట్టండి, మొత్తం చెల్లించండి అని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నిటికీ ఉద్దేశంగా రేపు 30వ తారీఖున ప్రజా గర్జన, కార్మిక గర్జన కార్యక్రమం 30వ తారీఖు చేస్తా ఉన్నాం. కార్మికులందరూ పాల్గొని ప్రజా గర్జన చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ ర్యాలీ చేస్తా ఉన్నాం.